కిసాన్ పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ ఈ పథకం కింద 19దో విడతగా మొత్తం 22,000 కోట్లను రేపు ఫిబ్రవరి 24 తేదీన విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఏడాది చివరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈసారి భాగల్పూర్ను వేదికను ఎంచుకున్నారు. రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర సర్కార్ 2019 ఫిబ్రవరి 24 తేదీన ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో 3.46 లక్ష రూపాయలు కోట్లను మోడీ ప్రభుత్వం చెల్లించింది. అయితే పీఎం కిసాన్ పథకం ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని 19దో విడత నిధుల విడుదల కోసం రేపటి తేదీని ఎంచుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాల్లో కిసాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పించనున్నారు. కాగా పీఎం కిసాన్ పథకం కింద 19దో విడతగా మొత్తం 22,000 కోట్లను రేపు ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు. కేంద్ర సర్కార్ ఏటా డిసెంబర్, మార్చ్, ఏప్రిల్, జులై, ఆగస్టు, నవంబర్ మధ్యలో 2,000 రూపాయలు చొప్పున పీఎం కిసాన్ ఈ పథకం కింద చెల్లిస్తుంది. తొలి విడతలో రూ. 6,324.24 కోట్లతో స్టార్ట్ అయ్యి ఈ పథకం 18దో విడత వచ్చేసరికి రూ. 20,665.17 కోట్లకు చేరిపోయింది. 2024 ఆగస్టు, నవంబర్ మధ్య కాలంలో రిలీజ్ చేసిన 18దో విడతలో ఏపీలో 41,22,499 మందికి 836.31 కోట్ల రూపాయలు, తెలంగాణలో 30,77,426 మందికి 627.46 కోట్లు ఈ పథకం కింద రిలీజ్ చేశారు. అయితే పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. ఆధార్ కార్డుకు బ్యాంకు అకౌంట్కి తప్పనిసరిగా లింక్ అయి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయడం జరుగుతుంది.